నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. మనం రీసెంట్‌గా ఒక వీడియో చేసాం. అందరూ చూసిందే. అది అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తున్నారా, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా అనే దాని మీద చాలా కమెంట్స్ వచ్చినాయి. ఆ కమెంట్స్‌లో కొన్ని ర్యాండమ్‌గా కమెంట్స్ తీసుకొని సార్‌తో విశ్లేషిద్దాం. అంటే సార్ కూడా దాని గురించి కొన్ని చెప్తారు. సో సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇంకొక కామెంట్ ఏంటంటే ఇది కూడా ర్యాండమ్‌గానే ఎగ్జాక్ట్‌లీ సార్ కాంటాక్ట్ బేస్డ్ లవ్ అంట. కాంట్రాక్ట్ బేస్డ్ లవ్. కాంట్రాక్ట్ బేస్డ్ లవ్. ఇందులో ఏం లేదు. కాస్ట్లీ ఐటమ్స్ అన్ని తెప్పించుకోవడం. తర్వాత ఈవిడ విన్నది. ఈవిడ ఒక లేడీ ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుంది. అందులో ఈవిడ ఆ అమ్మాయికి మరి ఏంది కాంట్రాక్ట్ బేస్డ్ అంటే మరి పెళ్లి చేసుకుంటే పెళ్ళి అంటే చిరాగ్గా అని చెప్పేసి పాష్గా చెప్పిందంట. అండ్ మా 18 months కాంట్రాక్ట్ కాబట్టి ఆ తర్వాత ఎవరి దారి వారిది అని చెప్పేసి ఇది 2017లో విన్నారట ఈవిడ. అండ్ ఆ తర్వాత ఆవిడకి మన గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా అందులో? గిఫ్ట్లు ఉన్నాయి. గోల్డ్ బ్రేస్లెట్స్, ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచ్లు, ఐఫోన్లు అండ్ చాలా ఉన్నాయి ఇందులో. అంటే మోస్ట్లీ కాస్ట్లీవిగా ఏవి కాస్ట్లీగా ఉంటే అవి తెప్పించుకోవడం. ఈవెన్ మేకప్ కూడా వాళ్ళతోనే, షాపింగ్ కూడా వాళ్ళతోనే. మనం ఆల్రెడీ మూవీస్లో కూడా చూస్తున్నాం అనుకోండి. ఆ తర్వాత ఆవిడకి వాళ్ళ స్టాఫ్కి చెప్పిందంట, ఆవిడకి అపాయింట్మెంట్ ఇవ్వకండి, ఆవిడని చూసి ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మన దగ్గర అని చెప్పేసి. అంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అంట. జరుగుతున్నాయా కాదు, ఉన్నాయి. యాక్చువల్గా ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి. దీన్ని కాంట్రాక్ట్ బేస్డ్ లవ్ అంటాం కన్నా కాంట్రాక్ట్ బేస్డ్ లస్ట్ అంటాం బాగుంటుంది. మేబీ దీస్ ఆర్ ఆల్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద లస్ట్. ఇవన్నీ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లస్ట్ నుంచి వస్తున్నాయి. ఈ లస్ట్ ఇవాళ జనరేషన్కి బాగా ఎక్కువ డెవలప్ అయిపోయింది. అంటే ఇంటర్ కోర్స్ బిఫోర్ ద మ్యారేజ్ అనేది ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్? చేయొచ్చు కదా, వీఆర్ అడల్ట్స్, మాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, మేము అడల్ట్స్, సో మేము కలవడం తప్పు కాదు కదా, హూ విల్ స్టాప్ అస్? అలా చెప్పిన వాళ్ళు తప్పుడు వెధవులు వీళ్ళ దృష్టిలో. అలా ఎవరైతే చెప్తారో వాళ్ళు తప్పుడు మనుషులు వీళ్ళకి. అంటే దే డోంట్ నీడ్ ఎథిక్స్ ఇన్ ద సొసైటీ అండి. సొసైటీతో కానీ సమాజంలో ఉన్న ఎథిక్స్ తోటి కానీ వాళ్ళకి సంబంధం లేదు. ఐ బికేమ్ అడల్ట్, సో నేను నాకు కావాల్సింది చేసుకోవచ్చు. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆనెస్ట్లీ సెయింగ్, వీళ్ళు ఇవాళ డెవలప్ అవుతున్న మూవీస్ కావచ్చు, వీళ్ళు చూస్తున్న షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదొక్కటే అని కాదు, రకరకాల ఫ్రెండ్షిప్స్ కావచ్చు. సో ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇవాళ మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతాము, పెళ్ళికి ముందు మా ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉంటాం అనేది ఇట్స్ అ వెరీ కామన్ ఫ్యాక్టర్. బట్ అలా ఉన్న తర్వాత ఓకే, దట్స్ అప్ టు దెమ్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన అమ్మాయే ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఎవరో పార్లర్ రన్ చేసే లేడీ మనకు ఆ కామెంట్ పెట్టారు, మా పార్లర్కి ఇలా వచ్చింది, ఈవిడ మాతో ఇలా చెప్పింది అని చెప్పారు చూసారా? అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, 18 months ఏమో అతనితో లవ్ ట్రాక్ నడుపుతాను, ఇట్స్ ఎ కాంట్రాక్ట్ బేసిక్. నాకు ఆ గ్యాప్లో గిఫ్ట్స్ కొనిచ్చాడు, సర్టెన్ గిఫ్ట్స్ కొనిచ్చారు, ఇది చేశారు, ఇవన్నీ రెగ్యులర్గా జరిగే వినేవి. మేము కూడా కౌన్సిలింగ్లో చాలా సెషన్స్లో మా దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు అది చెప్పారు కదా, రేపొద్దున ఆఫ్టర్ దీస్ 18 months కావచ్చు, 1 year తర్వాత కావచ్చు, ఈ అమ్మాయి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది కదండి. వాట్ అబౌట్ దట్ బాయ్ లైఫ్ అండి? ఆ అబ్బాయి జీవితం గురించి ఏంటి మరి? మరి ఈ అమ్మాయికి ఉన్న ఓల్డ్ కాంట్రాక్ట్స్ అని పోతాయా పెళ్లి చేసుకున్న తర్వాత? నెవర్ అండ్ ఎవర్. నేను 100% ఐ కెన్ సే దట్ నెవర్ అండ్ ఎవర్ పోవండి. అంటే ఈ అబ్బాయితోనే మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉంటూనే మళ్ళీ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఆల్సో దే కంటిన్యూ ద రిలేషన్షిప్. ఇవాళ ఇవి పెరిగిపోయినాయి అమ్మ. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి వినడానికి భయంకరంగా ఉంటాయి, చాలా అసహ్యంగా కూడా ఉంటుంది మనకి. కానీ ఇవాళ సొసైటీని డ్యామేజ్ చేసేది ఈ డివోర్స్ కేసులు పెరిగే వాటికి, ఇవాళ భార్యాభర్తలు గొడవ పడటానికి ముఖ్యమైన కారణం ఈ లస్ట్. ఆ అమ్మాయి చెప్పిందే ఏదైతే 18 months కాంట్రాక్ట్ లవ్ ఉందో అది 18 months కాంట్రాక్ట్ లవ్ కానే కాదు, 18 months కాంట్రాక్ట్ లస్ట్. తర్వాత ఆ అబ్బాయితో ఉండలేక, పెళ్లి చేసుకున్న అబ్బాయితో నేను ఉండలేక, ఎవరైతే ఫ్రెండ్స్ ఒకవేళ పరిచయం అయి ఉండో, ఇంకొక విషయం చెప్తున్నాను, అంతకుముందు పరిచయమైన ఫ్రెండ్స్ చాలా మోడర్న్గా పాష్గా ఉండి ఇదిగా ఉండి, పెళ్లి చేసుకున్న అబ్బాయి కొంచెం ఆర్థోడాక్స్గా ఉంటే నాట్ కంపాటబుల్ అండి. ఈ అమ్మాయి అస్సలు కలిసి ఉండలేదు, ఖచ్చితంగా కలిసి ఉండలేదు. పైపెచ్చు నాకు అవసరం లేదని చెప్పేసి 3 నెలలకి డివోర్స్కి వచ్చేసి, ఆ 3 నెలలు కూడా ఆగరు అలాంటి వాళ్ళు. ఖచ్చితంగా నెలకే గొడవలు పట్టడం, పెట్టేవేళ సర్దుకోవడం, పుట్టింటికి వెళ్తున్నాం అని చెప్పడం,
మేము ఇంకా కలిసి ఉండమని చెప్పేసి పెద్ద సీన్ క్రియేట్ చేయడం, గొడవ క్రియేట్ చేయడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం. లేటర్ ఆన్ దే విల్ ఫైల్ ది నెంబర్ ఆఫ్ కేసెస్, పిచ్చి పిచ్చి కేసులన్నీ ఫైల్ చేయడం, వాడి దగ్గర నుంచి ఎంతో కొంత మనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఆగుతారంటే తర్వాత ఇంకోటి బకరా దొరుకుతాడు పెళ్లి చేసుకోవడానికి. అందుకే ఇవాళ చెప్తున్నాం, తెలియని ఇవాళ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ నుంచి వచ్చే సంబంధాలు కానీ, లేదా మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి పరిచయమైన సంబంధాలు కానీ, అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చిన సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈజ్ నెసెసరీ. ఓకే, ఇవాళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ అవసరమా అంటే, పెద్దవాళ్ళు అంటే ఏదో కౌన్సిలర్ దగ్గరికి మాలాంటి వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పం, కనీసం పెద్దవాళ్ళైనా, ఇంట్లో పెద్దవాళ్ళైనా పూర్తిగా తెలుసుకొని పెళ్లి చేయండి, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఏదో పైపైన అమ్మాయి సెటిల్ అబ్బాయి సెటిల్ అక్కడ చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు ఈ పిచ్చి తెలివితేటలన్నీ వాడద్దండి. చేయనీరు, ముందు చేస్తే సంబంధం పోతుందని భయం. ఇవాళ సంబంధం దొరకడమే కష్టంగా ఉన్నాయి, ఇవాళ చేస్తే సంబంధం దొరుకుతుందని భయం. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్నాకే పెళ్లి చేసుకోండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్కడ చదువుకున్నారు, ఏ హాస్టల్లో ఉన్నారు, ఎలా ఉండేవాళ్ళు, ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా లేదా, ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసుకోవాలి. ఎందుకని ఇదివరకు ఎంక్వైరీ చేసేవాళ్ళు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేవాళ్ళు కదా. తరాలే కాదు, చుట్టుపక్కల మనుషుల్ని ఆ ఊరికి వెళ్ళి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిన బంధువుల ద్వారా ఏంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకున్నారు. ఇవాళ సంబంధం అనేది ఎంక్వైరీ తగ్గిపోయింది. ఎంత ఆస్తిపరుడు, అబ్బాయికి ఎంత శాలరీ వస్తుంది, కారు ఉందా లేదా, హైదరాబాద్లో ఫ్లాట్ ఉందా లేదా, లేదా ఇంకో ఊళ్ళో సొంత ఇల్లు ఉన్నాయా లేదా, భూములు ఉన్నాయా లేవా, ఇవి తప్ప క్యారెక్టర్ ఎలాంటిది, మనిషి ఎలాంటి వాడు అని చూసేవి తగ్గిపోయింది. 100% తగ్గిపోయింది. ఇవాళ ఎంక్వైరీ చేసే వాళ్ళు లేరు, పెద్ద మనుషులు ఎవరు లేరు వాళ్ళ తరపున మాట్లాడడానికి. అది ఎవరు ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరో సంబంధాలు చూస్తారు, దే ఆర్ బిజీ అట్ దేర్ జాబ్స్. ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ జాబ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఏదో మ్యారేజ్ బ్యూరో వాడికి ఇస్తాడు, వాడిచ్చి సంబంధం ఫైన్ అండ్ గుడ్ అంటే అయిపోయాయి. ఇంకొక నాకు వచ్చిన కేసెస్లో ఒక వెరైటీ కూడా చెప్తాను. అంటే అమ్మాయి అబ్బాయికి పెళ్ళి అయిపోయిందండి, బట్ వాళ్ళు పెళ్ళికి ముందు జాతకాలు ఏవో చూపించుకున్నారు. యాక్చువల్గా మ్యారేజ్ బ్యూరోలో సెట్ అయిన సంబంధమే. ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వీళ్ళిద్దరికీ సెట్ కావట్లేదని ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైము మార్చి ఇచ్చేసారు వీళ్ళకి. సో అలా ఏమైందంటే ఈ మ్యాచ్ సెట్ చేయడానికి వాళ్ళు చేసిన పని, ఈ మ్యాచ్ సెట్ చేయడానికి ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చేసిన పని, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైం చేంజ్ చేసి వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా చెప్పలా. అలా వీళ్ళు జాతకాలు చూపించుకున్నప్పుడు మాకు వీళ్ళు కలుస్తారు, అమ్మాయి సంబంధం కలుస్తుంది, మేము పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అసలు తర్వాత వాళ్ళిద్దరికి ఒక పెద్ద గొడవ సెట్ అవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. సో ఇది ఒక పెద్ద ఇష్యూ అయిన తర్వాత ఇది ఎక్కడ బయటపడిందంటే, ఈ అబ్బాయి ర్యాండమ్గా ఎప్పుడో ఆ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఏవో చూస్తున్నప్పుడు ఆ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ బయటపడింది. అంటే మాకు మ్యారేజ్కి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇది కాదు కదా అని. వితిన్ ద 3 months ఆఫ్ మ్యారేజ్ జరిగింది. అది చాలా పెద్ద గొడవ క్రియేట్ చేసింది వాళ్ళ మధ్యలో. అంతకుముందే వాళ్ళిద్దరికి సెట్ అవ్వలేదు, వితిన్ 1 monthలోనే చాలా డిస్ప్యూట్స్ అవి వచ్చాయి. 3 monthsలో సెట్ అయింది. తర్వాత వాళ్ళకి కౌన్సిల్ చేసి కలుపుదామని ఎంత ట్రై చేసినా ప్యాచప్ అవ్వలేదు. దే వెంట్ ఫర్ డివోర్స్ అండి. అంటే ఎంత ఎక్స్టెంట్ చూడండి. అంటే పూర్తి స్థాయిలో మ్యారేజ్ బ్యూరో నుంచి కానీ, వెబ్సైట్స్ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ వెబ్సైట్స్ నుంచి వచ్చే సంబంధాలు కానీ నమ్మకూడదు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ పిచ్చి పిచ్చి డేటింగ్ యాప్స్ అన్ని పెరిగిపోయినాయి. అన్నోన్ పర్సన్ని ఫ్రెండ్స్ చేసుకునే యాప్స్ పెరిగిపోయినాయి. వీటిల్లో ఎవరు పరిచయం అవుతారు, ఎవరు ఎలా ఉంటారో మీకు తెలియదు, క్యారెక్టర్ తెలియదు. వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళు పరిచయం అవుతారు, కొన్ని రోజులకే వీళ్ళని ఎక్కడికంటే అక్కడ తిరుగుతారు, రెస్టారెంట్స్ పబ్స్ తిరగడం వీళ్ళ బాధ్యత. తర్వాత వీడి దగ్గర నుంచి మనీ లూటీ చేయడం వాళ్ళ బాధ్యత. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే సేమ్ ఏదైతే మెథడ్ చెప్పానో అదే వేలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టరు. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది అబ్బాయిలు ఉండాలి, అమ్మాయిలు ఉండాలి. బట్ కానీ ఇలాంటి ఏదైతే కాంట్రాక్ట్ లవ్ ఉందో, ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటూనే ఉంటారు. ఇవాళ పెరిగిపోయినాయి. నేను అందరు అమ్మాయిలు అనట్లేదు, కానీ ఇలా జీవితాలు నాశనం చేసే అమ్మాయిల సంఖ్య ఇవాళ పెరిగిపోయారు, నిజంగా పెరిగిపోయారు. వాళ్ళు మనీ ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఒక్క మోటోతోటి మాత్రమే ఇవాళ మ్యారేజ్ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నారు. ఉంటారు, నేను ఒప్పుకుంటాను హారిక, అబ్బాయిలు ఉన్నారనే పదాన్ని నేను ఒప్పుకుంటాను. బట్ కానీ ఈ పర్సంటేజ్ ఇదివరకు ఎక్కువ ఉండేది, అది ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అబ్బాయిలు మోసం చేసినా అమ్మాయిలు అంత సఫర్ అయ్యారా లేదని నేను చెప్పలేను, కానీ అవ్వలేదని చెప్తాను. బట్ ఇప్పుడు అమ్మాయిలు చేసే మోసాన్ని మాత్రం చాలా డ్యామేజ్, మానిటరీ లాస్ ఎక్కువ జరుగుతుంది అబ్బాయిలకి. ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు, ప్లస్ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. సొసైటీలో వీళ్ళని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు తీసుకునే స్టెప్స్ పెరుగుతాయి. చాలా దారుణం. అదే ఇందాక చెప్పాను కదా, దట్స్ నాట్ కాంట్రాక్ట్ లవ్, దట్స్ ఎ కాంట్రాక్ట్ లస్ట్. దానికి అలవాటు పడ్డారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.